హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. సో యాక్సిడెంట్ జరిగిన తర్వాత అది క్లెయిమ్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ జరిగితే ఆ క్లెయిమ్ అనేది యాక్సెప్ట్ చేయరు ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో. సో అటువంటి మిస్టేక్స్ ఏం చేయకూడదు అనేది అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగింది అంటే అది ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా లైసెన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ అనేది యూజ్ చేయాలి. చిన్న చిన్న యాక్సిడెంట్లకి చిన్న చిన్న అమౌంట్లకి పెద్దగా అబ్జెక్షన్ చేయరు, కానీ పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయినప్పుడు మేజర్ అమౌంట్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ అడుగుతారు ఖచ్చితంగా. సో అందుకనే హెల్మెట్ ఉందా లేదా అనేది కూడా ఖచ్చితంగా మన ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అండ్ అంతేకాకుండా ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు డ్రింక్ చేశారా లేదా అనేది కూడా ఖచ్చితంగా చెక్ చేసుకుంటారు. అండ్ రాంగ్ రూట్లో వెళ్ళారా లేదా, ట్రిపుల్ రైడింగ్ ఏమైనా చేశారా అనేది కూడా చెక్ చేసుకుంటారు. సో ఇవన్నీ మిస్టేక్స్ ఏమన్నా రికార్డ్ అంతా పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి. అంటే అయిపోతుంటాయి కదా, అయిపోయిన మనం రెన్యువల్ చేయించుకోం కదా, అవి కూడా చేయించుకున్నా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా యాక్సిడెంట్ జరిగిన మినిమం 10 డేస్లో మన ఇన్ఫర్మేషన్ అది ఇన్సూరెన్స్ ఏజెంట్కి ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోయినా లేట్ అయిపోయిందని కూడా మనకి క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయితే చేస్తారు. సో మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది మనకి ఏదైతే పేపర్ ఇస్తారో ఆ పేపర్ మీద టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. లేదా మీరు ఒకవేళ షోరూంలో తీసుకున్నారు అనుకోండి వెహికల్, ఆ షోరూమ్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సో వాళ్ళు డైరెక్ట్ కాల్ చేస్తారు, వెహికల్ అనేది అక్కడే చేసి మీకు ఏంటంటారు పేమెంట్ అనేది అవుతుంది. పేమెంట్ ఎలా వస్తుంది అంటే మీరు ఏదైతే వెహికల్ తీసుకుని ముందు మీరు పెట్టుబడి పెట్టేసి రిపేర్ చేయించుకున్న తర్వాత అమౌంట్ రిలీజ్ అవుతుంది. అంటే ఎంత అయింది, దేనికి ఎంత అయిందో చూసిన తర్వాత అప్పుడు ఆ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు తప్ప. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.